అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు అబ్దుల్ మతీన్ ఖాన్. నా అంగడిలో దొంగతనమైంది. డబ్బులది 14 లక్షల చిల్లరది దొంగతనమైంది. ఎండి వచ్చి 8 నుంచి 9 కేజీల వరకు పోయింది ఎండి. బంగారం వచ్చి ఒక 25 నుంచి 30 గ్రాములు బంగారం పోయింది. హ్యాంగింగ్స్ ప్లేస్లో అవి ఏమైనా జ్యువెలరీలో అవన్నీ చిన్న ఐటమ్లు పోనావే, బంగారమే పోనావే. వైన్ షాప్లో దొంగతనం అయింది. మేము నైట్ 10:30కి బంద్ చేసుకుని ఇంటికి పోయినాము. ఇంటికి పోయిన తర్వాత పొద్దున్న 8:30 నుంచి 9 గంటల లోపల వచ్చి షాప్ తీసినాము. అప్పుడు చూసుకున్నాము దొంగతనం అయింది. వెనకాల బాటిల్ కిటికీలో నుంచి దూరారు. కిటికీ అంతా పగలగొట్టి తీసుకెళ్ళారు. దాంట్లో మేము వచ్చేసి వెనకాల ఇంకా అన్నీ పోయినాయి. ఏమో బాక్సులు కేసులు అది చూసుకోలేదు. ఇప్పుడు ఓపెన్ చేసినాము. ఇప్పుడు చూసుకుంటూ ఇంకా లెక్క వేసుకోలేదు. దీంట్లో అమౌంట్ వచ్చేసి 4 లక్షల దాకా ఉండే. ఎట్లా 2 రోజుల అమౌంట్ ఉండే. దీంట్లో తీసుకుని పోయినారు సార్. అందరికీ నమస్కారం అండి. మన రాయదుర్గం పరిధిలో రాయదుర్గం టౌన్, రాయంపల్లి, ఉడేగోళం గత వారం రోజుల కిందట నేరం జరిగినాయి. ఈ గుమ్మగట్ట మండలంలో 4 రోజుల కిందట కూడా పూలకొండలో జరిగింది. అనుకోకుండా టీహినల్ మండలంలో కూడా నిన్న రాత్రి ఒక బంగారు షాపు మరియు వైన్ షాప్లో కూడా వెనకాల బ్యాక్ సైడ్ నుంచి కిటికీని రేకుని కత్తిరించి లోపలికి వచ్చి దొంగతనం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే ఒకే నేరస్తులు చేసినట్లు అనిపిస్తుంది. మేము త్వరలోనే వీళ్ళన్నింటినీ కూడా ట్రేస్ చేసి పట్టుకోవడం జరుగుతుంది. దాంట్లో బాగా ముందస్తుగా ప్రజలందరికీ తెలియజేయడం ఏమంటే, ప్రజలు కూడా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలని, అలాగే సీసీ కెమెరాలో కూడా మంచి కరెంటు పోయినా కూడా స్టోరేజ్ అయ్యేటివి, సీసీ కెమెరా డేటా రికార్డర్ తీసుకుపోయినా కూడా మనకు మెయిల్కి కనెక్షన్ ఉండేవి కూడా కెమెరాలు పెట్టుకుంటే మంచిది. అలాగే నైట్ విజన్, రాత్రిపూట కనపడే కెమెరాలు కూడా లైట్లు ఆఫ్ చేసినా కూడా సీసీ కెమెరాలు వచ్చే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. కొద్దిగా అలారం సిస్టమ్ కూడా వచ్చేటట్టు పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. అలాగే ఎవరైనా మన ఏరియాలో అనుమానాస్పదంగా పువ్వులు అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు తిరుగుతున్నా, ఆ మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, వాళ్ళు చాలా అనుమానం రాకుండా తిరుగుతుంటారు. అలాంటి వాళ్ళు ఏమైనా మీకు కనపడితే కూడా మాకు పోలీస్కి 100 నెంబర్కి డయల్ 100 నెంబర్కి ఫోన్ చేసి, అలాగే ఇంక మీ దగ్గర ఏదైనా నేరం జరిగితే కూడా వెంటనే పోలీసు వాళ్ళకి దగ్గరలో పోలీసుని తెలపాలని ప్రజలని అప్రమత్తం చేస్తున్నాం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.